నాలుగవ రాశి కర్కాటక రాశి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. అయితే ఈ కర్కాటక రాశికి మార్చి 30 దాకా కూడా శని అష్టమంలో ఉన్నాడు. కానీ మీనానికి వచ్చాడు అని ఆనందపడద్దు. వక్రించాడు శని. దానివల్ల మీకు చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, కష్టాలు రావటానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే కుజ శనులు సమసప్తకంలో ఉండటంలో శత్రుత్వాలు బాగా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో కలిసి బతికే వాళ్ళకు కూడా విరోధాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడు అనే దానికి అర్థం ఏంటంటే పుట్టిందులగాయతూ కనీసం 70 ఏళ్ల వరకు కలిసి ఉన్న వాళ్ళకు కూడా వైరం వస్తుంది. అంత మాత్రం చేత ఒకళ్ళు సర్దుకుంటే ఎవరు ఏం చేయలేరు. చెయ్యికి చెయ్యి తగిలితే శబ్దం వస్తుంది. ఒక చెయ్యి ఎంత ఊపినా శబ్దం రాదు. అట్లా ఏదో వాగారు అని దానికేదో సమాధానం చెప్పి వాళ్ళు టైం బాగుండకేదో వాగుతున్నారనుకొని దాన్ని మనస్సులో పెట్టుకొని మళ్ళీ రివర్ట్ అయ్యి గొడవలు పెట్టుకోకుండా ఉండటం చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితులన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. నేను వాటి పేర్లు ఎత్తను, ఎందుకంటే దేశంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయో, ఎన్ని రకాల పరిస్థితులు వస్తున్నాయో, ప్రజల్లోనే అల్లకల్లోలాలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 6 పాపగ్రహాల యొక్క వీక్షణ వల్ల వచ్చిన సమస్యలు. ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే నిన్న ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను, నేను ముత్తైదుగా చచ్చిపోతానా, నా భర్త ముందు పోయి నేను తర్వాత పోతానా, ఇది నాకు కావాలి అని వాట్సాప్లో SMS పెట్టింది. అది ఎట్లా జరుగుతుంది అనేది మొత్తం నీ చేతిలోనే ఉంది. ఎట్లా నీ చేతిలో ఉంది అంటే నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. 65వ సంవత్సరం నుంచి ఫస్ట్ గీలక దెబ్బ, అదో 13 కుట్లు పడ్డాయి. తర్వాత మోకాల దగ్గర నుంచి పిర్ర వరకు విరిగి రాటు పడ్డది. మరి బాత్రూంలో కూడా పోయే పని లేదు, నీకు మంచం గతి అన్నారు. అది తప్పించుకొని నడిచాను. తర్వాత మోకాలికి దెబ్బ తగిలింది, మోకాలు చిప్ప పగిలింది. మరి అక్కడ కూడా ఒక ఎముక ఇరిగింది. మరి 5 అంగుళాల ప్లేటు, 5 అంగుళాల మేకులు ఒక 5 వేశారు. దీనికి కూడా నడవన్నారు, నడిచాను. ఒకే కాలికి, గెలక్కి, మోకాలకి, తర్వాత మోకాల దగ్గర నుంచి పైకి పిక్క దగ్గర ఒక నరం చిట్లి దాదాపు 3 గిద్దల రక్తం బయటకు వచ్చి ఒక కాయలాగా ఎల్లాడబడ్డది. అది తగ్గదనుకున్నా, అది కూడా బ్లడ్ తీసేసారు, బాగుపడ్డది. ఇవన్నీ బాగుపడటానికి మనలో లేదు. ఇదంతా తిరిగి మళ్ళీ నడవటానికి అవకాశం అనేది మనలో లేదు. మనం చేద్దాం అనుకుంటే అయ్యేది కాదు. అయితే ఇది ఎట్లా జరుగుతుంది అనేది మనకు కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా దాహమైనప్పుడు మంచినీళ్ళు తాగడం మానుకుంటున్నావా? చెమట పోసినప్పుడు స్నానం మానుకుంటున్నావా? మరి ఒకరోజు గుడ్డ కాకుండా 4 రోజులకు ఒకసారి గుడ్డ ఏమైనా మారుస్తున్నావా? రోజు స్నానం చేసి గుడ్డ మార్చుకుంటున్నాం. మరి తల స్నానం చేస్తున్నాం, తలలో మట్టి పట్టింది అనుకుంటున్నాం, వేళకు అన్నం తింటున్నాం, అరక్కపోతే దానికి అరగటానికి తగిన మందు వాడుకుంటున్నాం. ఇన్ని వాడుకుంటున్నావు కదా. ఇన్నిట్లో ప్రత్యేకమైనది ఒకటి ఉంది. అది దైవే బలే దుర్బలే అన్నారు. దైవబలం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు తక్కువ సుడిగాలు రావట్లే, సుడిగాలు గిర్రం తిరుగుతూ ఉంటుంది. ఆ గాలిలోకి ఒక ఒగుడాకు వస్తుంది, ఎండిపోయిన ఆకు. పెద్ద ఆకు అనుకోండి, రావాకు, దాంట్లోకి వచ్చినప్పుడు రావాకుగానే కనపడుతుంది, అది పైకి వెళ్ళిపోతుంది. కింద పడేప్పుడు పొడి కూడా కనపడదు.
దాని రూపం పోతుంది. అది ఎట్లా ఉంటుందో, మనం దైవబలం ఉంటే ఆ రావాకు పైకి వెళ్ళి పొడిపోయి ఎట్లా పడదో, అట్లా దాని రూపాన్ని ఎట్లా పోగొట్టుకుందో అట్లా మనకున్న దోషాలని పోగొట్టుకుంటాం. కాబట్టి దైవబలం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే దైవబలం సంపాదించడానికి కానీ, దానం చేయటానికి కానీ, మరి మనిషికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ సుకృతం లేకపోతే దానం చేయలేట. కర్ణుడు ఒక గంట కట్టాడు. ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడు వచ్చి కావాలన్నా గంట కొడితే దానం చేయటానికి రెడీగా ఉంటాడు. ఎవరు అసిస్టెంట్ ద్వారా కాదు, ఆయనే నిలబడి మాట్లాడి దానం చేయాలని గంట కట్టుకున్నాడు. ఈయన అసలు చక్రవర్తి దుర్యోధనుడు, సామంతరాజు కర్ణుడు. ఈ ఇంద్ర వీడు దానం చేసి నేను దానం చేయలేకపోవటం ఏందనుకున్నాడు. ఆయనకు ఒక గంట కట్టాడు. ఎప్పుడు వచ్చినా అడిగిందల్లా ఇస్తానన్నాడు. సరే, దేవేంద్రుడు పరీక్ష చేయడానికి బ్రాహ్మణ వేషం వేసుకొని వచ్చాడు. వచ్చి కర్ణుడు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా దానం చేయ, ఏమిటయా యజ్ఞం చేస్తున్నాను, నీకేం కావాలయా? యజ్ఞ సమితులు కావాలండి. యజ్ఞ సమితులు ఇవేనయా, ఇస్తాయి, నీకు ఇంత కావాలంటే అంత ఇస్తాపో అన్నాడు. సరే, ఇక్కడి నుంచి దుర్యోధన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను యజ్ఞం చేస్తున్నాను, ఏం కావాలి? సమితులు కావాలి. పిచ్చి ముండవాడు కా, నేను చక్రవర్తినే, కిలోల బంగారం కావాలంటే ఇస్తానే, యథోదానం అడిగా ఇంద్రపో, నీకేది కావాలంటే ఇస్తాపో అన్నాడు. సరే అయ్యా నాకు సమితులు ఏంటి సార్, సరే అన్నాడు. మంచి వర్షం సృష్టించాడు. వెళ్ళి అయ్యా యజ్ఞానికి సమితులు, పిచ్చి ముండవాడు కా, నువ్వు ఏమిటా ఇది అడగటం, అప్పుడేమో బంగారం అడగాల్సింది సమితులు అడిగావు, ఇప్పుడు వర్షం కురిసేటప్పుడు సమితులు ఇవ్వమన్నావు, నా వల్ల కాదు పో, ఎవడిస్తాడు, ఇప్పుడు వానలో ఎట్లా తెచ్చేయమంటా, ఎండుకట్టలు ఎక్కడి నుంచి వస్తాయి, వెళ్ళిపో అన్నాడు. సరే కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడు అయ్యా దుర్యోధనుడు అడిగితే నా వల్ల కాదన్నాడు. నువ్వేవోపోతే యజ్ఞం ఆగిపోతున్నాడు. అదేం నిర్ణయానికి ఇస్తా అన్నాడు. గుర్రపు సావెళ్ళు దూలాలు మొత్తం తీశాడు, పైన కప్పు తీశాడు. ఆ కప్పు అంతా కూడా బండ్లకేశాడు. ఆ దూలాల మీద ఆ మైన పట్టాలని కప్పాడు. ఎన్ని కావాలని తీసుకెళ్ళమని ఇచ్చాడు. వాడు దాన కర్ణుడికి జై అంటూ పోయినాడు. దుర్యోధనుడు ఏం చేశాడంటే, చి ఆ తెలివితేటలు నాకుండొద్దు, ఇట్లాంటి ఎన్నైనా దానం చేయగలనే, ఆ కర్ణుడికి పుట్టిన తెలివితేటలు నాకు పుట్టలేదు అనుకున్నట్ట. అట్లాగే తెలివితేటలు అనేది మన ధర్మం కాదు, వంశపారంపర్యంగా వచ్చేవి తెలివితేటలు. ఈ తెలివితేటలు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం కాదు, దుర్యోధనులాగా నాబోటి వాడు చెప్పే మాటల్ని తిట్టడం కాదు, మనస్ఫూర్తిగా తెలుసుకొని దాన్ని అవలంబించడం మంచిది. దుర్యోధనుడు నేను బంగారం ఇస్తాను, వజ్రాలు ఇస్తాను, వైడూర్యాలు ఇస్తాను, ఎవడరా నీకు సమితులు ఇచ్చేదని తిట్టి పంపించాడు. అట్లాగే నన్ను కూడా కొంతమంది తిడుతున్నారు. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు, ధర్మం ఎప్పుడూ జయమే. అధర్మస్య నాశోస్తు, ఆ ధర్మం ఎప్పుడూ నాశనమే. ప్రాణిషు సద్భావనాస్తు, 84 లక్షల జీవరాశులు బాగుండాలని కోరుకోవాలి. విశ్వస్య కళ్యాణమస్తు, ఈ పద్ధతులు అవలంబిస్తే విశ్వం మొత్తం బాగుంటుంది. కాబట్టి ఈ రకమైన స్వభావాలు మన హిందూ మతంలో అనాదిగా ఎవడూ పుట్టించింది కాదు, ఎవడు సొంత తెలివితేటలతో చెప్పేది కాదు. నేనే తెలివితేటగలవాలని నేను చెప్పటంలా, దీన్ని అవలంబించడం పోయి ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి బాధలు పోవాలి అంటే ఇప్పుడు ఈ కర్కాటక రాశి బాధలు చెప్పడానికి వీలుగానటువంటి బాధలు. పైన ఏంటంటే ఒకటే చెప్తున్నా, హరిరామ నామం మనం చేస్తున్నాం అనుకోండి, రాత్రిపూట మైకు పెట్టి చేస్తారు. మైకు పెట్టబాకంటే మాకు నిద్ర పట్టదు. మంచంలో ఉండి నిద్ర పట్టని వాళ్ళు నోటితో హరిరామ అంటే వాళ్ళ పాపం పోతుంది. అందుకోసమని భగవంతుడి నామస్మరణ తెల్లవారుజామున 3 నుంచి 5 లోపల చేయాలి. 3 గంటలప్పుడు ప్రతి వ్యక్తికి కూడా మెలకు రావడం తక్కువ, కొంతమందికే మెలకు వస్తుంది. ఆ మెలకు వచ్చి 3 గంటలకి ప్యాసుకు పోవాల్సి వస్తుంది. ఆ ప్యాసుకు పోతే ఆగలేడు కాబట్టి లేచి ప్యాసుకు పోతాడు. ప్యాసుకు పోవటానికి లేపేది ఎందుకంటే
నీవు పూర్వజన్మలో పుణ్యం చేసుకొని ఉంటేనే ఆ టైంకి నీకు మెళుకు వస్తుంది. వెళ్ళి ప్యాసు పోసుకొచ్చి మళ్ళీ బద్ధకంతో పడుకోవటం కాదు. ప్యాసు పోయి చన్నీళ్ళతో మొహం కడుక్కొని అప్పుడు 3 నుంచి 5 వరకు బ్రహ్మ ముహూర్తం ఆ టైంలో దైవాన్ని ధ్యానం చేస్తే నీకు ఎటువంటి దోషాలు ఉండవు. చాలామంది ఏంది స్నానం చేయాలి, ఉతికిన గుడ్డ కట్టుకోవాలి, ఎవరిని తాగకూడదు. దాని విధానం కాదంటలా, దాని విధానం దాందే. నీకు ఇంకో విధానం ఇచ్చాడు. గజేంద్ర మోక్షం ఉంది. ఆ గజేంద్ర మోక్షం పక్కలో మంచం మీద పడుకొని నిద్రపోయే టైంలో రాత్రిపూట తెల్లవారుజామున ఆ గజేంద్ర మోక్షం పారాయణ చేయడానికి పాచమోహంతో చేస్తున్నావా, పడుకొని చేస్తున్నావా, ఎట్లా చేస్తున్నావా అనేది లేదు. అది ఎప్పుడు ఆ గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే నీకు ఎటువంటి దోషాలు అంటవు, ఎటువంటి పాపాలు అంటవు, ఎటువంటి గ్రహబాధలు ఉండవు, సమస్తం పోతాయి. పోతన గారు వ్యాసుడు రాసిన భాగవతాన్ని తీర్చిదిద్దాడు. ఆయన రాసినవి ఏవైనా పొరపాట్లుంటే ఆయన మళ్ళీ వివరంగా రాశాడు. ఆయన అంటాడు గజేంద్ర మోక్షంలో, కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలండనుడి వాడు కలడు లేడు అన్నాడు. కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమి లేములు లేకగలుగువాడు నాకు అడ్డబడరాడే నలిన సాధువుల చేయబడిన సాధువులకు అడ్డబడేడు వాడు చూడడే నాపాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగవాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అని ఇట్లాంటి పద్యాలు పోతన గారు భాగవతంలో రాశారు. మీకు గ్రహస్థితి బాగాలేదు, మీ దగ్గర డబ్బులు లేవు, చేసుకోమన్నాడని గొనగటం కాదు, తిట్టుకోవటం కాదు. మీ చేతనైతే పోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షం ఒక 60 పద్యాలు ఉంటాయి. వాటిని గట్టిగా చదవండి. నేను రాత్రి పొద్దున 60 పద్యాలు పుస్తకం చూడకుండా చదువుతాను. అవి చదివితే మన వంశంలో ఉన్న పాపాలు మొత్తం పోతాయి, పెద్దవాళ్ళు చేసిన పాపాలు పోతాయి, నీకు మళ్ళీ జన్మ లేదు. కాబట్టి ఈ కర్కాటక రాశికి చెప్పాలి అంటే పూర్తిగా ఏమీ బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవటం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏ గ్రహాలు బాగుండవో ఆ గ్రహాలకి శాంతి కాక ఆ గ్రహాలకి తగిన దేవతలు ఉంటారు, దేవతల పూజ చేసుకోవటం, ఇట్లాంటివి చేసుకుంటే ఈ కర్కాటక రాశికి అన్ని బాధలు పోతాయి. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.